బాబాయ్ నమస్తే. మీ పేరు బాబాయ్? నా పేరు బేతపూడి ముత్తయ్య అండి. బాబాయ్ ఏం చేస్తారు? నేను ఇప్పుడు మామూలుగా మొన్నటిదాకా ముఠా కూలి పని చేసేవాడిని. ఈ ఫెరాస్ వచ్చింది కొద్ది 2 సంవత్సరాలు మటు ఖాళీగా ఉన్నా, చేయలేకపోతున్నా, పని చేయలేకపోతున్నా. బాబాయ్ పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది బాబాయ్? 4,000. మరేంటి మరి కూటమి ప్రభుత్వం వచ్చి 22 నెలల కాలంలోనే అసలు ప్రజలు పట్టించుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం ప్రజల్లో అసంతృప్తి వచ్చేసింది కూటమి ప్రభుత్వం పట్ల అని చెప్పి గత పాలకులు మాట్లాడుతున్నారు. నిజంగా అసంతృప్తి వచ్చిందా కూటమి ప్రభుత్వం పరిపాలన పట్ల? మాకైతే అట్లాంటి అవగాహన లేదండి. గవర్నమెంట్ అని పెట్టినవి అనేది సంక్షేమ పథకాల్లో మాత్రం ఏవి ఇవ్వకుండా లేదు. కాకపోతే ఇప్పుడు వితంతులు అనేవాళ్ళు, వికలాంగులు అనేవాళ్ళకి కొత్తగా జీవాలకు వదలలేదు. వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు, వాళ్ళకి రావట్లేదని. అందులో పోయిన గవర్నమెంట్లో ఆసరా ఆడవాళ్ళకి 45 ఏళ్ళ వాళ్ళకి 18 ఏళ్ళు ఇచ్చారు కదా, ఆసరా పథకం కోసం అడుగుతున్నారు. అదొకటి. ఇళ్ల స్థలాలు అనేవి జగన్ గవర్నమెంట్లో మొత్తానికి ఇచ్చేశారు. 5 సంవత్సరాలు సరిపడి 30 లక్షలు ఇల్లు ఇచ్చేసాడు. సెంట్ అయినాయి, ఎంత అయినాయి. ఇప్పుడు కొత్తగా పెడుతుంటే ఏమవుతుందంటే ఇంటి పన్ను, కరెంటు బిల్లు ఆన్లైన్లో ఎక్కించుకున్నారు. ఇప్పుడు రాని వాళ్ళు ఏదైనా పెట్టుకుంటుంటే అంతా రిజెక్ట్ చేసేస్తున్నారు. వాళ్ళ అర్హులా కాదు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది అనుకోవచ్చా? లేకంటే తప్పు అంటే ఆయన ఇచ్చాడు, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. కొంతమంది మేలువాని ఇచ్చేశారు. ఇంకా కొంతమంది కార్యకర్తలు ఉండే ఇటు ఉండగానే వీళ్ళల్లో కొంతమంది ఇల్లు లేని వాళ్ళకి చాలామంది ఉన్నారు. వాళ్ళు మీరు వ్యవసాయం చేస్తారా బాబాయ్? ఇంతకుముందు వ్యవసాయం చేసేవాడిని, ముఠా పని చేసేవాడిని. మరి వ్యవసాయం పరంగా చూసుకున్నట్లయితే రైతులకి పెద్దపీట వేసిన పార్టీ వైసీపీ పార్టీ అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పెద్దపీట వేసింది వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేసేది అనేది ఆ రోజు అనేది ఈ రోజు అనేది రైతుకి విత్తనాలు అందుబాటులో ఇస్తున్నారు. పట్టాలని, స్ప్రింక్లర్లని ఈ గవర్నమెంట్ ఇస్తుంది. పోయిన గవర్నమెంట్లో మీకు స్ప్రింక్లర్లు రైతులకి ఇవ్వలేదు కదా, డ్రిప్ సిస్టమ్ అనేవి ఎక్కడ ఇచ్చినట్లు దాఖలు. ఇప్పుడు వాళ్ళు అనంతపురం వేసుకొని, రాయలసీమ వేసుకొని అటు నీరు లేకపోతే డ్రిప్ సిస్టాలు పెట్టి, స్ప్రింక్లర్లు పెట్టి నీరు పొదుపు చేసుకుంటూ వాళ్ళు చేసుకున్నారు. అక్కడ చంద్రబాబు మెరిట్ అయ్యాడు, కానీ ఈయన చేసింది అక్కడ ఏం లేదు. అంటే మనం రైతులకి వ్యవసాయం చేయాలంటే ముఖ్యంగా నీళ్ళే కావాలి. మరి మళ్ళీ నీళ్ళు రావాలంటే మరి పూడికలు తీయాలి. మరి నేను తీస్తున్నారు బాబు, ప్రభుత్వంలో తీస్తున్నారు పూడికలు అనేవి. కాలువలు పూడి చేస్తున్నారు, ఆహార పథకం కింద వీళ్ళు కాలువలు బాగు చేపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇటు అయితే గతంలో కూడా తీశారులేండి. ఈ పూడికలు అనేవి ఎప్పుడు తీస్తాను, దానిలో తప్పేం కాదు. ఇది మా ఏరియాకు మాత్రం బాగానే ఉంటుంది. అది అంటే ఈరోజు కాలం ఒకటి అందుబాటులో గబాలన టైంలో నీళ్ళు రావట్లా. అక్కడ మోటార్లు చెడిపోయినాయి అని కానీ, రైతులు పట్టించుకోపోవటం కానీ, ఆ తూటి కాడ పట్టిందని అవి కొంచెం ఇబ్బంది అవుతుంది నీరు అనేది. రోడ్లు పరిస్థితి అండి బాబాయ్? మరి రోడ్లు అయితే బాగానే పోసారండి. పోయిన గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ పోసింది. పోయిన గవర్నమెంట్లో రోడ్లు పట్టించుకోవాలి ఎక్కడ చూసినా కానీ. అప్పుడు మరీ అధ్వానంగా ఉంది. మేము తిరిగాం ఇటు గుడివాడ దాకా కానీ, నూజివేడు కానీ చాలా చోట్ల తిరిగాం. అప్పుడు గోతులు ఇప్పుడు లేవు, ఎటు వెళ్ళినా కానీ రోడ్లు అనేవి పోసారు. కూటమి ప్రభుత్వం రోడ్లు వేయట్లేదు, రోడ్లు అసలు పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా బాబాయ్. మరి ప్రతిపక్షంగా పార్టీ కాబట్టి ఇక మాట్లాడాలి కదా వాళ్ళు, ఏదో మాట్లాడి విమర్శిస్తూ ఉంటారు. రోడ్ల విషయంలో మాత్రం చంద్రబాబు నట్ట వేయలేదండి. కాకపోతే ఇప్పుడు ఆసరా పథకం ఒకటిను వికలాంగులకి, వితంతులకి అనేవి కొంచెం ఇబ్బంది వస్తున్నారు. కానీ పెన్షన్లో కొంచెం 60 ఏళ్ళు వచ్చిన కూడా చాలామంది అవుతుంది. 20 ఏళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. వీళ్ళనేది ఎవరో పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదో విజనరీ లీడర్ అని చెప్పుకుంటున్నాడు. ఇన్ని సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం ఉందని చెప్పి అంటున్నారు. కానీ ప్రజల్లో అలాంటి తీరు కనిపించట్లేదు. చంద్రబాబు మీద ఆయన వ్యతిరేకత అంటున్నారు. ఏదో కార్పొరేట్ వ్యవస్థలకి అయితే తెలుస్తుంది కానివ్వండి, కింద సామాన్యుడికి వెళ్ళాలంటే అది ఎక్తల్. అది విజన్ అనేది వాళ్ళు చేసుకుంటే మనకెంతో కంపెనీలు సంపాదించుకున్నారు. కానీ మన కింద లేబర్ అనేది మనకేంటి, కింద కార్మికు కూడా నుంచి, కింద రైతు కూలీ కాడి నుంచి వీళ్ళకి ఉపాధి. ఇలాంటి చిన్న చిన్న రైతులకు కానీ, లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ ఏది మంచి చేసిన ప్రభుత్వం ఏదంటే మీరేం చెప్తారు? ఒక రకంగా ఇప్పుడు చంద్రబాబే కరెక్ట్ అయ్యింది దానికి. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు చేయగలిగిందని ఏముంది, ఇప్పుడు ఈ యంత్రాలు ఉండడం వల్ల రైతు కూలీ దొరకతల్లా. కాకపోతే ఇసుక వచ్చింది కాబట్టి టాపీ అనేది బిల్డర్ వర్కర్లు మాత్రం వాళ్ళకి బాగానే ఉంటుంది. రాడ్ బెండింగ్ కానీ, ఈ బిల్డర్ టాపీ పని మేస్త్రులు కానీ, గృహ నిర్మాణం పనులు మాత్రం బాగానే జరుగుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే దాని మీద దెబ్బ కొట్టినట్టున్నారు. మరి అవును, అప్పుడు ఇసుక దొరక్క లారీ కొనాలంటే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 60 ఏళ్ళు పెట్టి కూడా కొన్నారు. పనులు దొరక్క అల్లాడిపోయారు. అప్పుడు
ఈ బిల్డర్లంతా కూడా కట్టుకునే వాళ్ళంతా కూడా పనులు లేక చాలామంది కూడా చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు అట ఆ పనులు. మరి లిక్కర్ స్కామ్ గురించి మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? లిక్కర్ మద్యపానం అనేది పెద్ద పెద్ద సమస్యలు అవి మనం చెప్పినా మనకి అది బాగోదు. అది అంటే అంత రేట్లు పెట్టి కొన్నా సరే మంచి మందులు దొరికాయి బాబాయ్? అప్పుడు మేము తాగేవాళ్ళం కాదు. అంటే మీ పక్కన వాళ్ళు ఎవరో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్లో ఇది ఎక్కువ తాగాల్సి వస్తుంది, అది తక్కువ తాగితే సరిపోయేది అనేవాళ్ళు. ఇప్పుడు అది క్వార్టర్ తాగితే ఇది 2 క్వార్టర్లు తాగాల్సి వస్తుంది అనేవాళ్ళు. ఇప్పుడు అంటున్నారు అది ఈ 2 క్వార్టర్ తాగిన ఎక్కలేదు అంటున్నారు. అదే క్వార్టర్ తాగితే సరిపోయేది అనేవాళ్ళు ఆ గవర్నమెంట్లు. మరి ఆ డబ్బుతో ప్రభుత్వ ఖజానా నింపేమని చెప్పి అంటున్నారు, నిజమేనా? అది దోచుకున్నారా? అది గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ పనితీరు పట్ల మీరు ఎంత రేటింగ్ ఇస్తారు బాబు? అందుకే ఎంత % ఇస్తారు రేటింగ్? 90% గట్టిగా ఉంటుందండి. 10% లోపాలనే ఎవరికైనా ఉంటాయి. పై నిధులు రాక కానీ ఏదైనా కానీ ఆర్థిక వ్యవస్థ గురించి కానీ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా గవర్నమెంట్కైనా కానీ. కేంద్రం ఇచ్చే నిధులు కానీ మనం తెచ్చే పెట్టుబడులు కానీ పెట్టుబడులు మరి విదేశాల్లో వెళ్ళి దావోసులు వెళ్ళి అటు ఇటు తిరిగి వాళ్ళు అన్న బాబు కొడుకు ఇద్దరు తిరుగుతున్నారు. మన రాష్ట్రం రావాల్సిన నిధులు కూడా తీసుకురావడం జలసాలు చేయడానికి వెళ్తున్నారు అంటున్నారు కదా బాబాయ్? మరి గవర్నమెంట్ ఇప్పుడు కలిసి ఉంది, ఇంత ముందు కన్నా ఇప్పుడు బెస్ట్గా ఇస్తున్నారని మేము ఆశిస్తున్నాం. అక్కడ మోదీ గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. వీళ్ళ అవసరం వాళ్ళకుందో వాళ్ళ అవసరం వీళ్ళకుంది కాబట్టి ఇస్తున్నారని మేము అనుకుంటున్నాం. మరి అదేంటి బాబాయ్, మరి వైసీపీ నాయకులేమో ఒకరికొకరు స్టాండ్ అంటే జాగిలు పెట్టి లేపుకుంటున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడడం ఏదో చేయట్లేదు అంటున్నారు. మరి చెబుతున్నాం కదండి, ప్రతిపక్షం ఉన్నప్పుడు మాత్రం అనాలి కదా. నీ విమర్శిస్తేనే కదా రేపు నేను కింద వాటర్ నేను లాక్కోగలిగేది. ఇప్పుడు నీ మీద బురద వెళ్తే కదా ఆ బురద నాకు అంటుకోకుండా చూసుకునేది నేను, లేదా ఆ బురద వచ్చి నాకే కొట్టిద్దిగా. అది మరి రైతులు ఎవరి పక్షాన ఉన్నారు బాయ్? వైసీపీ ప్రభుత్వం పట్ల లేక కూటమి ప్రభుత్వం పట్ల ఎవరి పక్షాన ఉన్నారు అసలు? రైతు అనేది రైతు సూత్రంలో మాత్రం చంద్రబాబు నెంబర్ 1 అండి. ఎప్పుడైనా కానీ నీకు రైతు నీరు అవసరం అనేది నదుల అనుసంధానం చేసుకొచ్చి ఎక్కడ ఇవాళ కడప కుప్పం ఏడ ఇవన్నిటికీ ఎక్కడ నీళ్ళు పంపిస్తున్నాడు? నీ టైంలో పంపించలేదు కదా, పోయిన గవర్నమెంట్లో పంపించలేదు కదా నీళ్ళు. అట్ట వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండా జాతికి అంకితం చేసావు. మరి ఇంకా ఇప్పుడు అంకితం అయితే నీళ్ళు వచ్చేవి వాళ్ళకి. మరి పోలవరం గురించి ఏం చెప్తారు బాబు? అంటే రైతులకు పోలవరం ప్రాజెక్ట్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రాజెక్టు ఇప్పుడు అయినా పట్టించుకోలేదు. రీటెండరింగ్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, దాన్ని పట్టించుకోలే. పోసినవి కొట్టుకుపోయినాయి. మళ్ళీ ఇప్పుడు దాన్ని 100 మీటర్లు లోతు పెట్టి తీసి పోసి మరి పూజ చేస్తా అన్నారు. ఈయన 27 కల్లా పూజ చేస్తాను, జాతికి అంకితం చేస్తానండి. ఈయన కూడా ఈయన చేస్తారని నమ్మకం ఉంది. అది మరి ఫైనల్గా 29లో మీరు ఎవరు కొట్టేస్తారు బాబాయ్? టీడీపీ పార్టీ అండి ఫస్ట్ నుంచి. 40 టీడీపీ పార్టీ అంటే నమ్మకం ఏంటి అసలు? గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఎందుకు నమ్మకం అంటే కనీసం 70-60% అన్న ప్రజలకి మంచి పనులు చేస్తుంది అనేది ఒక నమ్మకం అండి. ఇప్పుడు వాళ్ళు ఆ గవర్నమెంట్ ఉందంటే పెడతారు, సంక్షేమం పెడతారు. ఎంతమందిని అన్యాయం బలిగొంటున్నారో తెలవదు. భూములు అనేవి లాక్కోవటం కానీ చేయటం కానీ. ఇప్పుడు ఆ మనుషులతో ఎవరో టాటర్ ఇచ్చాడు లంబడీలకి, ఎవరికి తల్లి పిల్లలు మొత్తం సాగుకొట్టేశారు. ఆ అమ్మాయిని నెత్తి మీద ట్రాక్టర్ పెట్టి మట్టి పోసారు. అట్లా ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇప్పుడు ఇంకా జనాలు ఎట్టబోగుతారండి? వాడు అనంతబాబు ఉన్నాడు ఇక్కడ, అనంతబాబు ఉన్న డ్రైవర్ ఆత్మహత్య చేస్తే దానికి కేసు అని తెలుస్తున్నారా? అట్టడి కాకపోతే మేము ఆ స్థాయి కాదు విమర్శిస్తాకి, అది రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. కింద స్థాయి మేము చాలం కదా.